గైస్, మన ఆంధ్ర రాష్ట్రంలో కాకినాడ దగ్గర సామర్లకోటలో మొన్న జరిగినటువంటి సంఘటన నిజంగా ప్రతి ఒక్కరికి కూడా మనసు హృదయం కలిసివేస్తాయి. ఎందుకంటే అక్కడ చాలా బీభత్సం జరిగిపోయింది. నిజంగా నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఒక మనిషిగా నేను అయితే చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే అక్కడ బాణసంచ గొడన్, ఆ బాణసంచ గొడన్లో ఆ పేలుడు జరగడం వల్ల చాలా విపరీతంగా ప్రాణ నష్టం జరిగింది. నిజంగా పొలాల మధ్యలో అది పేలడం వల్ల, అది కాలిపోవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ సవాలు కొట్టెలు కొట్టెలుగా తయారైపోయింది. ముక్కలు ముక్కలు, తుణుకలు తుణుకలుగా మారిపోయింది. నిజంగా అది పేపర్లో వచ్చినప్పుడు ఆ న్యూస్ చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మనం అందరం మనుషులే కదా, మనది ప్రాణమే, వాళ్ళది ప్రాణమే. మన మీద కూడా మన ఫ్యామిలీస్ ఆధారపడి ఉంటారు, వాళ్ళ మీద కూడా వాళ్ళ ఫ్యామిలీస్ ఆధారపడి ఉంటారు. అలాంటిది ఎన్నో ప్రాణాలు పోయింది. చాలా బాధపడ్డాను. అలాగే అందరూ కూడా, నేనే కాదు, ఈ సమాజం అంతా కూడా బాధపడుతుంది ఆ విషయం పట్ల. మాత్రం హఠాత్ పరిణామము అనుకోకుండా జరిగింది. దానివల్ల మాత్రం చాలా ప్రాణ నష్టం జరిగింది. చాలా ఇబ్బందిగా ఉంది. సో మనమైతే కోరుకుందాం ఇలాంటి ప్రాబ్లం ఎక్కడ కూడా జరగకూడదు. ఎందుకంటే ఇటువంటిది ఏమైనా ఉంటే దీనికి సరైనటువంటి పర్మిషన్ ఉండాలి. ఎందుకంటే ఇలాంటి ఈ బాణసంచ గోడౌన్లు ఏమైనా పెట్టుకోవాలంటే మంచి పర్మిషన్ తెచ్చుకోండి. అలాగే రక్షణ ఏర్పాట్లు అనేటువంటిది ఉండాలా. ఈ రక్షణ ఏర్పాట్లు లేకుండా ఎలా పడితే అలాగ మనం వాడుతున్నామంటే హఠాత్తుగా ఏం జరిగినా సరే దానికి బాధ్యత మనమే వహించాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి వ్యాపారాలు పెట్టుకోవాలనుకున్నా, లేదంటే ఇటువంటి దగ్గర పనులు చేసే వాళ్ళైనా సరే కొంత జాగ్రత్త పాటించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అలా లేకపోతే ఇబ్బందులు పడతాం. ఓకే, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా 10 లక్షలు 20 లక్షల గ్రేషియా కూడా ప్రకటించింది. సంతోషం. థ్యాంక్ యూ గవర్నమెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ రకంగానే సహాయపడాలి. అది మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు కూడా, అది పాలక పక్షాలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు. సామర్లకోటలో జరిగిన సంఘటన మా మనసు కలిసి వేస్తుందని, ఇలాంటి ప్రాబ్లం ఎవరికి జరగకూడదని చెప్పారు. ఇది మాత్రం నేను ఈ సభ్య సమాజం కోసం చెప్పడం లేదు, కేవలం ఆదివాసీ ప్రాంతం కోసం మాట్లాడుతున్నాను. ఇలా చెప్పారనమాట. చెప్పిన తర్వాత నిజమండి, మా ఆదివాసీ నాయకులకి మేము చెప్తున్నాము, అది ఎవరైనా కావచ్చు, అది పాలక పక్షమా ప్రతిపక్షమా ఎవరికైనా కావచ్చు, అందరూ కూడా ఆదివాసులు ఓట్లు వేస్తే గెలిచినటువంటి నాయకులు కదా. కాబట్టి ఆ నాయకులకి నేను విన్నవిస్తూ అడుగుతున్నాను, అయ్యా జీవో నెంబర్ 3 కొట్టివేసి చాలా రోజులు అయిపోయింది. అలాగే ఆదివాసీ ప్రాంతాల్లో భూములు అన్యక్రాంతం అయిపోతుంది. అడ్డదిడ్డంగా అడ్డగోలుగా అక్రమాలు జరుగుతుంది, భూ కబ్జాలు జరుగుతుంది. ఆదివాసీ హక్కులు, ఆదివాసీ చట్టాలు, ఆదివాసీ జీవోలు అన్నీ కూడా నిర్వీర్యం అయిపోతూ ఉంది. మరి ఇటువంటిది ఎప్పటి నుంచో జరుగుతుంది ఈ సమస్యలు. దీన్ని చూసి మీ మనసు కలిసివేయలేదా అని నేను అడుగుతా ఉన్నాను. దయచేసి కొంచెం ఆలోచించండి. ఎందుకంటే ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న మీరు ఆదివాసుల ఓట్లతోనే గెలుపొంది మీరు నాయకత్వం వహిస్తున్నారు, నాయకులు అవుతున్నారు. మీరు చట్టసభల్లో వెళ్తున్నారు. మరి చట్టసభల్లో వెళ్ళి ఆదివాసీ సమస్యల పైన గోడు ఎందుకు వినిపించడం లేదు? ఇది నా ప్రశ్న కాదు, ఆదివాసీ సమాజం అందరూ కూడా కలిసి అడుగుతున్నటువంటి ప్రశ్న. దయచేసి ఆదివాసీల పట్ల ఆలోచన చేయండి. ఆదివాసీ సంస్కృతిని రక్షించే ప్రయత్నం చేయండి. ఆదివాసీ జీవోలు, ఆదివాసీ హక్కులు, ఆదివాసీ చట్టాల్ని కూడా రక్షించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈరోజు ఆదివాసీ కోసం ఆదివాసులు మాట్లాడకపోతే మిగతా వాళ్ళు ఎవ్వరూ మాట్లాడరు. కాబట్టి దయచేసి మీరు దీన్ని గమనించాలని మీకు నేను విన్నవించుకుంటున్నాను.